ఫ్రెండ్స్, ఆఫ్టర్నూన్ అయితే అయింది. పిల్లలు అయితే పడుకున్నారు. ఇక అయితే నేను పని స్టార్ట్ చేసుకుంటాను. ఆ పని ఏంటో చూపిస్తాను రండి. ఓకేనా? ఇల్లు ఊడవాలి ఫస్ట్. ఇల్లు ఒకటి ఓకేనా? కిచెన్లో చూపిస్తాను రండి. ఇంకోండి ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చాను. ఫస్ట్ అయితే ఎంగిలి మొత్తం ఒక సింక్లో వేసేయాలి. నేను రైస్ అండ్ కర్రీ వేయాలి వచ్చేసి ఏం చేస్తాను అది కూడా చూపిస్తాను. ఓకేనా? చూడండి.
కొంచెం ఖాళీ నాకు వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు కదా పని వెళ్ళాలి నేనైతే ఇంట్లో ఖాళీగా ఉంటాను ఎందుకు మాత్రం కానీ ఇంకో నాకు అనిపించింది నేను కూడా వీడియోస్ ప్రతి ఒక్కటి చేస్తాను కదా నేను ఎందుకు పెట్టకూడదు నాకు కొంచెం టాలెంట్ ఉంటుంది కదా అనేసి నేనే స్టార్ట్ చేశాను. తర్వాత పెడతా ఉంటే ఏం లేదు కానీ తెలుసు కదా మళ్ళీ ఏమైతే ఏంటో అనేసి బయట మాట్లాడుతున్నాను కోపం అదేం కాదు. అందుకని నేనైతే వీడియో స్టార్ట్ చేశాను. వీడియోస్ కూడా వెళ్ళాను. తర్వాత నేను కొంతకాలం పెట్టి నేను ఆగిపోయాను. ఇంకా ఆగిపోతే సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారు అనేసి నేను ఏం చేశానంటే ఇది నేనేమేమి చేస్తాను పిల్లలతో ఉంది అని ప్రతి ఒక్కటి పెడుతున్నాను. ఇంకా నాకైతే ఎందుకో హ్యాపీగా అనిపిస్తుంది. నేను సబ్స్క్రైబర్స్ ఇంకా డైలీ ఎవరైనా 2 అయినా వస్తున్నారు కదా అందుకని ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయండి ఓకేనా. నాకు ఇక్కడ చిన్నపిల్లలు కాబట్టి నేను వర్క్ వెళ్ళకపోతున్నాను ఇంట్లో తగ్గట్టు నేను ఏదో వీడియోస్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. వీడియోస్ చేస్తానికి ఏదన్నా నచ్చకపోతే పెట్టవద్దు ప్లీజ్ దయచేసి నన్నైతే అర్థం చేసుకుంటారని నేను అయితే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఏదో సాధించాలని అయితే అనుకోరు కానీ ఏదైనా మన టాలెంట్ బయటపడుతుంది కదా మనకంటూ తెలిసేది. ఫ్రెండ్స్ నేను మాట్లాడే విధానం మీకు ఎలా ఉన్నా సరే పర్వాలేదు ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే ఏమనుకుంటున్నానంటే మన వాళ్ళు అనేవాళ్ళు కూడా చూస్తారు కదా వీడియోస్, మన వాళ్ళు అనేవాళ్ళు వీడియోస్ చూసి కూడా ఏంది పిల్ల ఎలా ఎలా అనేది ఏదేదో అనుకుంటారు. ఎంతమంది ఏమనుకున్నా కానీ నా భర్త సపోర్ట్ ఉంటే నాకు అదే చాలు. ప్లీజ్ నా భర్త కూడా నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ సబ్స్క్రైబర్స్ వల్లే నాకు మీ వల్ల మీ దయ వల్ల నన్ను కూడా మా హస్బెండ్ అర్థం చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. వెళ్ళరాపో ఓకేనా ఫ్రెండ్స్. ఏమేమి మాట్లాడలేదు అనుకున్నాను. నాకు చాలా చెప్పాలని ఉంది, చాలా మాట్లాడాలని ఉంది కానీ చాలట్లేదు. ఇంకా నాకు భయం అనేది నా భయం కూడా నాలో నుంచి పోవాలని ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. మనలాంటి ఫ్యామిలీసే నాకు సపోర్ట్ చేస్తే నేను కూడా మనలాంటి ఫ్యామిలీస్ సపోర్ట్ చేస్తూ వీడియోస్ తీస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అని అనకూడదు, అక్కలు అన్నయ్యలు అందరూ ఉంటారు కదా, చెల్లెళ్ళు తమ్ముళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఉంటారు, అమ్మలు ఓకేనా ఫ్రెండ్స్. నాకైతే 3 అక్కలు, నేను 4వ అమ్మని చెల్లెను. బ్యాడ్ కామెంట్స్ పెడితే ఎవరికి ఏం నష్టం ఉండదు నాకు, కానీ మా హస్బెండ్ అనేవారు చూస్తారు కదా ఇలా కామెంట్స్ పెడుతున్నారు ఎందుకు అవసరమా చేయటం అనేసి అంటారు. అది నా ప్రాబ్లం. బ్యాడ్ కామెంట్స్ పెడితే మీ బ్యాడ్ కామెంట్ వల్ల నేను ఆగిపోవాల్సి వస్తుంది అంతే తప్ప మీకు లాభమే ఉండదు, నాకు లాభమే ఉండదు, నాకు అంటూ నష్టం ఉండదు. ఏంటంటే ఇక వీడియో చేయొద్దు ఎందుకు ఇలా బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు ప్రతి ఒక్కరు చూస్తారు అనేసి అంటారు అంతే ఓకేనా ఫ్రెండ్స్. అలా అయితే పెట్టమాకండి. నేనైతే గిన్నెలు కడుగుతాను. ఆకలి ఇచ్చింది ఇక సిటీలోనే ఇంట్లో వాళ్ళకి తింటే బయట వర్క్ చేసే వాళ్ళకి అంత పల్లెటూరు వాళ్ళకి ఎలా ఉన్నాయో బాగా టమాటాలు అయితే చిన్న పెట్టుకుని వేస్ట్ చూద్దాం. చింతలి ఏం చేస్తాను వేసుకో ఇంట్లో వేసుకో. మా పాపనైతే ఇప్పుడు మార్చి తర్వాత మళ్ళీ స్కూల్లో ఓపెన్ అవుతుంది కదా, అప్పటి నుంచి అయితే నేను మేమైతే స్కూల్లో జాయిన్ చేయాలని అనుకుంటున్నాము. జాయినింగ్ చేశాక ఇంకా తెలుసు కదా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు హెవీ వర్క్ ఉంటుంది. అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే అంతకుముందు ఈ ఇయర్ 2024లో నేను పాపని ఒక 3-4 months స్కూల్కి అయితే పంపించాను. నాకు హెల్త్ బాగాలేక మళ్ళీ ఎవరైనా తీసుకొచ్చే వాళ్ళు లేక నేను ఆఫ్ చేసేసాను. అందుకే హెల్త్ బాగాలేకంటే నాకు కండిషన్ బాగలేదు, నేను హాస్పిటల్ వెళ్ళాల్సి వచ్చింది. ప్లస్ హాస్పిటల్లో ఉండాల్సి వచ్చి ఏమైందంటే మా హస్బెండ్ నా దగ్గర ఉన్నారు. ఇక్కడ పిల్లల్ని రెడీ చేసి మార్నింగ్ పంపించడానికి ఎవరు లేదు. మా హస్బెండ్ కూడా వర్క్ డ్యూటీ ఆఫ్ చేసుకొని నా దగ్గర ఉన్నారు. అంటే వాళ్ళ హాస్పిటల్ దగ్గరే నాకు జాయిన్ చేసింది. అయితే కొన్ని రోజులకి ఇంకా చూడలేక మా అత్త వాళ్ళు అన్నారు, అమ్మ వాళ్ళు అత్త వాళ్ళు అన్నారు ఇంటికి తీసుకురండి నేను చూసుకుంటాం ఇక్కడ మేము అమ్మ అత్తయ్య వాళ్ళు ఉంటారు మేము కూడా ఉంటాం కదా అనేసరికి మా ఆయనకి నన్ను తీసుకుని వెళ్ళి అక్కడే వారం రోజులు ఉండి చూపించాడు నన్ను. ఇక తర్వాతకైతే నాకు తగ్గింది. ఇక అయినా మేము అక్కడే ఉన్నాం కొన్ని రోజుల వరకు అయితే మేము మా ఊళ్ళోనే ఉన్నాము. ఇక్కడికైతే రాలేదు. అందుకని ఇక్కడ నాకు కూడా ఓపిక లేక నేను పంపించలేదు.
నర్సరీ అయితే ఒక 3 months వెళ్ళింది నర్సరీకి. ఇక్కడ నుంచి ఇప్పుడు 4 years స్టార్ట్లో ఉంది కదా, 4 years వచ్చాయి కదా, అందుకే ఎల్కేజీలో వేయాలి స్కూల్లో. భార్య అయినా భర్త అయినా సరే ఎవరికి సపోర్ట్ ఎవరంటే భార్యకి భర్త, భర్తకి భార్య, అంతే కదండి. అవునా కాదు కామెంట్ చేయండి. ఎవరైనా ఫ్యామిలీ ఎవరు ఉండరు ఎప్పటికైనా సరే. అంతకుముందు పెళ్లి కాకముందు అంటే అమ్మా నాన్న, ఎవరైనా అమ్మా నాన్న సపోర్ట్ లేదా అక్కలు, అన్నయ్యలు ఉన్న వాళ్ళు అన్నయ్యలు అంతే. పెళ్ళి అయ్యాక ఎప్పటికైనా సరే ఎన్ని జన్మలు అంటారు కదా, ఈ జన్మ మొత్తం కూడా భర్తే సపోర్ట్, భార్య ప్లస్ భర్తకి భార్య. అవునా కదా కామెంట్ చేయండి. నేను ఇలా చెప్తున్నాను అనేసి ఓవర్గా చెప్తున్నావు అనేసి అనుకుంటారేమో. ఉన్నది ఉన్నట్టయినే చెప్పాను, నేను రియలే చెప్పాను కదా. నిజంగా చెప్పాను లేదో కూడా చెప్పండి. ఆడుకోపా. రైస్ అయితే అయిపోయింది. లేచాడా తమ్ముడు? ఏం చేస్తున్నాడు? మా టోన్ బాబు కూడా అయితే లేచాడు. కొంచెం మగ్గనదా? ఏం కాల్చున్నాయా? ఇట్రా ఇట్రా, ఏం కావాలి? ఇట్రా చెప్పు, ఏం కావాలి? గిన్నె తీసుకొని బిస్కెట్లు కాసా వచ్చాడు. ఏం కావాలంటాను బాబు? ఏంటది? బిస్కెట్సా? ఇవి కావాలా? ఇదేనా? ఇదేనా? ఏర్పడ్డు బిస్కెట్స్ కోసం అంటే బాబు చెప్పు. బిస్కెట్ కావాలా? ఏ మమ్మీకి కిస్ పెట్టు, మమ్మీకి కిస్ పెట్టు. వెళ్ళి ఆడుకొని పని. నీ బౌల్ అదే, ఆ బౌల్ వద్దులే నీకు, ఓకేనా? దీంట్లో తిను, ఇట్లా తిను, ఆడుకోండి. నేను అన్నం తినిపిస్తే అయిపోయింది కర్రీ కూడా, ఓకేనా? చిన్న ఆడుకోండి.
నైట్ అట్లా చేసుకుంటాం. కొద్దిగా మనం దగ్గరకు వచ్చేంత వరకు కొంచెం సేపు అయితే ఉంచుదాం. కిచెన్ పని అయితే అంతా అయిపోయింది. లో వేస్తాను ఉడకాలి కదా. చిన్న ఏయ్ అన్నం తినిపిస్తాను మీకు. పడతో చిన్న వంట అయితే అయిపోయింది. హాయ్ చెప్పమ్మా. ఇది వచ్చి చెప్పు, అక్కడ కనిపించవు. కూర్చునే ఉన్నాడు. లేగు దిగు. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు చెప్పుదా. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్. పెట్టానా ఆమా పెట్టాను. ఓకే బాయ్. కిచెన్ పని అయితే అయిపోయింది. ఇప్పుడు పిల్లలకి ఫుడ్ పెడతాను. ఇద్దరికి తినిపిస్తాను కదండి నేను. ఏమన్నాము? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పిల్లలకి ఫుడ్ తినిపిస్తాను. హాయ్ చెప్తాను బాబు. ఆమె తింటున్నాను చెప్పు. నోట్లో తీయాలి మరి. ఆమె తింటున్నప్పుడు నోట్లో ఉండకూడదు. మా చుంటాలో గుడ్ బాయ్స్. గుడ్ బాయ్. పట్టు పట్టు. మంటుందా? లేదు, బాగుంది. పిల్ల అందుకో. పింక్ పిల్ల అందుకో. అందుకో అమ్మా. కూర్చో. పట్టు కూర్చో. అదిద్దే అదిద్దే పట్టు. తినిపిస్తున్నాగా అక్కడ చూడు. మంచిగా కూర్చోవాలి. చిట్టాయి. తాగుతూ పట్టు. ఫస్ట్ ఆమె తినాలి. మీ రోజైతే ఫుడ్ చాలా లేట్ అండి పిల్లలకి. పట్టు బాబు. బుకోనిందా శుభు పట్టు. అసలు మాకు మారం చెప్తాడు. ఆగు నువ్వు ఆమె పట్టు. అమ్మ తిన్నాక అదేలా చిన్న మరి వద్దనేది. ఎవరికి తగిలితే ఏంటది? అస్సలు తినట్లేదు బాబు గారు. ఎందుకు నీకు ఇది? పట్టు పట్టు. అసలు అమ్మో. నువ్వు పట్టాలి. నువ్వు గుర్తుగా. మా పాపకి బీరకాయ కర్రీ అంటే చాలా ఇష్టం.
నిజంగానే ఇష్టం. ఇప్పుడు ఏదో తింటున్నాను కాదు, నిజంగానే బీరకాయ కర్రీ అంటే ఇష్టం. కూర్చొని ఆడుకుని తమ్ముడు కదా, తనకు తెలియదు కదా, అందుకే ఆడుకుంటున్నాను. తమ్ముడికి వాటర్ ఇస్తే ఆమె తినమ్మా, ఆమె తిన్నాడు, ఆమె తిన్నాక వాటర్ ఇద్దాం, లేదంటే ఆమె తినట్లేదు అసలు. అక్కడ తింటున్నాను, ఏం తాగడు అసలు, ఏం తిన్నాడు. పడుకో పట్టు తమ్ముడు బ్యాగ్ వద్దు, వచ్చే వచ్చే ఏమి ఎందుకలా వద్దు చిన్న తమ్ముడితో కటీఫ్ అయితే మనం. ఓకే నీతో వచ్చే వాడి కటీఫ్ అంటే ఏంటో కూడా తెలుసా? ఏమి ఏంటది నుంచో ఉంచు, కూర్చో 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 చిన్న కూర్చో, నువ్వు కూడా కూర్చో. బాబు ఏ ఇదా దా దా కూర్చో, దా కూర్చో. వామ్ తిను, చూడండి ఎన్ని వేషాలు అత్తలాంటి కనిపించదు. అది చూడండి నువ్వు చిన్న నీకు అన్నం ఉంటుంటున్నాడు, తమ్ముడు అన్నం తినట్లేదా? ఎవరైనా అంతే అనుకోండి, మీ ఇంట్లో కూడా ఇలా జరిగిందో లేదో చెప్పండి. దా చిన్న మా హస్బెండ్ అయితే ఎంత టెన్షన్లో, ఎంత బాధలో, అది మా పిల్ల చూసారా ఎట్లా పడిపోయింది. ఇంకా ఎంత టెన్షన్లో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, పిల్లలతో ఆడుకుంటే తన టెన్షన్, తన మూడ్ ఆఫ్ అంతా క్లియర్ అయిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, హ్యాపీగా స్మైల్ ఇస్తారు. ఖచ్చితంగా డాడీ నవ్వుతూ ఆడతాడు కదా మీతో. అందుకే నువ్వు డాడీకి డైలీ ఐ లవ్ యూ డాడీ అని చెప్తావు కదా. ఏమని చెప్తావు? నువ్వు మొత్తం తిని నువ్వు డాడీకి ఏమని చెప్తావు డైలీ, అది చెప్పే. నువ్వు చెప్పు తర్వాత, అది తిన్న తర్వాత చెప్పు ఏమని చెప్తావో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పు, ఓకేనా? బాబు ఒక్క ముద్దకి అర్ధగంట గ్యాప. అది చూడండి ఎంత స్టెప్ వేస్తున్నాడు. ఇటు వచ్చాను ఎదురు మా కింద పడ్డావు కదా, ఇట్లా 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 ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో చిన్న, ఇక్కడ కూర్చో అమ్మ, ఏడు కూర్చో. నువ్వు గుడ్ గర్ల్ అయితే ఏడు కూర్చో. సిట్ రైట్. బ్యాడ్ బాయ్ నువ్వు గాల్, నువ్వు గాల్ తను బాయ్. చూడు నిన్ను చూసి తమ్ముడు నేర్చుకున్నా, అందుకే నువ్వు ఆగు చెప్పేది నువ్వు. నిన్ను చూసే కదా తమ్ముడు నేర్చుకునేది. అప్పుడు నువ్వు ఎలా ఉండాలి? గుడ్ గర్ల్ లా ఉండాలి. అప్పుడు కూడా తన తమ్ముడు గుడ్ బాయ్ లా తయారవుతాడు, అంతే కదా. ఇప్పుడు నువ్వు సిట్ రైట్ కూర్చున్నా తమ్ముడు కూడా మంచిగా కూర్చున్నాడు, ఓకేనా? నువ్వు చెప్పు చిన్నయ్యని ఆమె తినమని. అది చిన్నయ్యకి ఆమె తినమని చెప్పావో లేదో తింటున్నాడు. చూడండి అక్కని చూసి తమ్ముడు ఎలా నీటి కూర్చోమను. సిట్ రైట్ అయినా చిన్నయ్య సిట్ రైట్ అయినా